ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఆగస్టు 10వ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు సాయంత్రం 4 గంటల లోపు మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. ఫోన్ కాల్ అనేది వస్తుంది. ఆ ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వస్తుంది, ఆ కాల్ను రిసీవ్ చేసుకుంటారు. ఆ కాల్ నుండి ఎటువంటి వార్తను మీరు వింటారు, ఆ ఫోన్ కాల్ ఎవరి నుండి వస్తుంది, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏం దేవారాధన చేయాలి, ఏ పరిహారాలు చేయాలి అనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ ఫలాల గురించి తెలుసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా కూడా కలిగి ఉంటారు. క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. ఇక వీరు అనేది అలంకాప్రియ తత్వాన్ని కూడా కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించడం కోసం తను అలంకరించుకుంటూ ఉంటారు. అలాగే ఈ రాశి వారు తనకు అనేది అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక జీవితంలో గమనీయకమైన పరిస్థితులను బట్టి, వీరి స్వభావాన్ని బట్టి మనం అంచనా వేసిన పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం వీరిలో అధికంగా ఉంటుంది. ఇక చురుకు స్వభావం కారణంగా నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తూ ఉంటారు. వీరి జీవితంలో గమనీయకమైన బట్టి, వీరి యొక్క పరిస్థితులను బట్టి అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇక ఈ చురుకు స్వభావం వలన నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క కన్యా రాశి వారు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో విజయాలను ముందుకు సాధిస్తూ ఉంటారు. ఇక వీరికి నిందలు, ఆరోపణలు ఎంతగా బాధించినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీళ్లకు అధికంగా కలిగి ఉంటాయి. ఇకపోతే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక 2025వ సంవత్సరం ఆగస్టు 10వ తారీఖు వీరికి అనేది ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు చూస్తే గనక సాయంత్రం 4 గంటల తర్వాత మీ యొక్క స్నేహితురాళ్ళ నుండి కానీ, బంధువుల నుండి కానీ, మీ యొక్క చుట్టుప్రక్కల వాళ్ళ నుండి కానీ ఎవరిదో ఒక ఫోన్ కాల్ అయితే రిసీవ్ చేసుకుంటారు. మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ని అయితే వింటారు. ఇక ఉదాహరణకు, ఇది వరకు ఏదైనా ఒక అవకాశం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు. వారి యొక్క రిక్వైర్మెంట్ అనేది మీకు మిత్రులకు కానీ, స్నేహితులకు కానీ, బంధువులకు కానీ, ఇక ఎవరిదైతే కుటుంబ సభ్యులకు సంబంధించిన వార్త వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఇక్కడి నుండి డబ్బు తీసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా పెట్టుబడి డబ్బు సమకూరటం లేదని ప్రయత్నాలు చేస్తున్నవారు, ఒక వ్యక్తి ఏదైనా పెట్టుబడులకు డబ్బు సమకూరటం లేదని ప్రయత్నాలు చేస్తున్న ఒక వ్యక్తి అడిగారు. ఆ వ్యక్తి నుండి మీకు ఫోన్ కాల్ వచ్చి మీరు గుడ్ న్యూస్ అనేది రిసీవ్ చేసుకునే అవకాశాలు కలుగుతున్నాయి. ఇక డబ్బు మీకు ఇస్తామన్న గుడ్ న్యూస్ చెప్పడం లేదా, మీరు ఏదైనా డబ్బులు ఇది వరకు ఇచ్చారు వారి నుండి తిరిగి రావడం లేదని మీకు మళ్ళీ ఇచ్చే అవకాశం కోసం ఫోన్ కాల్ అనేది రావడం. ఇక రిటర్న్ ఇస్తాం, ఆలస్యం అవుతుంది కదా, రిటర్న్ ఇస్తాం, ఈ విధంగా ఏదో ఒక రూపంలో ఒక ఫోన్ కాల్ మీరైతే ఖచ్చితంగా శుభవార్తనైతే రిసీవ్ చేసుకుంటారు. ఇక వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి శుభవార్త
రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా మీకు చాలా ఉన్నాయి. ఆనందాన్ని కలగజేసే అటువంటి అంశం అయితే చెప్పుకోవాలి. ఇక కన్యా రాశి వ్యక్తులు ఈ రోజు దినఫలాల ప్రకారం మిశ్రమంగా ఉన్నాయి. ఈ రోజు బంధువుల నుండి ఒక ఆహ్వానాన్ని మీరైతే పొందుకునే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అంటే వారి ఇంట్లో వేరే ఇంట్లో కానీ సంబంధించినటువంటి ఒక ఆహ్వానాన్ని అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం. అలాగే చూసుకున్నట్లయితే గనక రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి శుభకార్యాన్ని అటెండ్ అయ్యే అవకాశాలు ఈ యొక్క కన్యారాశి వ్యక్తుల యొక్క జాతకులకు కనిపిస్తున్నాయి. ఇక కన్యారాశి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి ఈ రోజు కాస్త ఊరట ఉపశమనం కలిగించే విధంగా ఉన్నాయి. ఇది వరకు మీ యొక్క సమస్యకు పరిష్కారం దొరకదు, మీరెంత నిరాశకు లోనైనటువంటి సమస్యలకు ఈరోజు అయితే ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. ఇక కన్యారాశి వ్యక్తులు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో ఈరోజు అనేది చాలా మంచిగా వ్యాపారం జరుగుతుంది. కనక వర్షం అనేది కురుస్తుంది, మీ పైన ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు. ఇక అలాగే మీరు ఏ వ్యక్తి సహాయం చేసిన ద్వారా వారి నుండి కృతజ్ఞతలను పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా కన్యా రాశి వారు చాలా రోజులుగా అనుకూలమైనటువంటి ఫలితాలైతే ఈ రోజు దినఫలాల ప్రకారం మీ యొక్క కన్యా రాశి వ్యక్తులకు కనిపించబోతున్నాయి. కన్యా రాశి వారికి పెద్దలను ఒప్పించుకునే ప్రయత్నము చేస్తున్నట్లయితే గనక ఆ ప్రయత్నాలు ఖచ్చితంగా మీకు సఫలీకృతం కాబోతున్నాయి. పెద్దలను ఒప్పించే దిశలో మీరు ఒక ప్రయత్నం చేస్తున్నారా? పెద్దలను ఒప్పించే అవకాశాలు ఖచ్చితంగా మీకు సక్సెస్ఫుల్ అవుతాయి. ఆ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు చాలా కాలంగా ఒకే రంగంలో పనిచేస్తూ మీ యొక్క శ్రమను గుర్తించడం లేదని మీరు బాధపడుతున్నట్లయితే గనక మీ యొక్క శ్రమకు ప్రతిఫలాన్ని దక్కబోతుంది. ఇక మీరు బాధపడుతున్నట్లయితే ఆ శ్రమకు అనేది ఈరోజు మీ తోటి ఉద్యోగస్తులతో కావచ్చు, ప్రతి ఒక్కరు మీ శ్రమను గుర్తించే విధంగా ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన ద్వారా మీ శ్రమను గుర్తించడం వారు మీ పైన ప్రశంసల వర్షాన్ని కురిపిస్తారు. ఇక మీకు ఆనందాన్ని కలగజేసే అటువంటి అంశంగానే చెప్పుకోవాలి. ఇక అదేవిధంగా ముఖ్యంగా ప్రభుత్వ వాహనాలలో ప్రయాణాలు చేస్తున్న వారు జాగ్రత్తగా ఉండండి. ప్రైవేటు వాహనాలలో ప్రయాణం చేస్తున్న వారు కూడా చాలా అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఈరోజు. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది, విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలువను హనుమానానికి సమర్పించండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766.